సీత ఏం చేస్తున్నావే? చదువుకుంటున్నా. ఏంటి చదువుకుంటున్నావా? చదువుకుంటే చేలో పని ఎలా చేస్తారు? నేను చదువుకోవాలి నాన్న. సార్ చదువులేదు ఏమీ లేదు. సార్ చదువులేదు ఏమీ లేదు. చదువుకుని ఎవరు బాగుపడ్డాడు ఇంకా? వెళ్ళు వెళ్ళు. క్షమించండి సార్, కళ్ళు కనిపించడం లేదా? బయటికి మంచిగా ఉంటారా? తెలియడం లేదా? క్షమించండి సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నేను చూద్దామని. చూడడం ఏంటి సార్? మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నావు? నీకు ఉత్తరం వచ్చింది తిందామని వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పాను. అదేంటి సార్? అందుకంటే క్షమించండి సార్, చూసుకోకుండా ఉంటాను. సరే ఇదిగో నీ ఉత్తరం. సరే వదిలే ఉంటే చదివిపెట్టండి సార్. ఏమి చదువు రాదా? రాదు సార్. పోనీ నీ బిడ్డతో చదివించుకో. నా బిడ్డ అదెక్కడుంది? దాని చేలో పనులు పంపించాను కదా. ఏంటి బడికి కాకుండా పనికి పంపించావా? నేను అసలు చదవనంటే చదవను. అయినా ప్రతి చోట ఉత్తరాలు చదువుతూ ఉంటే నా పని అయినట్టేనమ్మా. ఇది ఎక్కడ జోకే? నా సొంతం చదవబెట్టమంటే ఎందుకు చేస్తామంటే ఈ ఉత్తరం ఎలా చదవాలి? కూర్చుని చదవాలా, కూర్చుని చదవాలా, పడుకుని చదవాలా, చదవాలా? ఎలా చదవాలి? ఎలా చదవాలన్నా చదువు రావాలి. కర్మ కర్మ. వస్తే ఇలా రావే. సరే ఉత్తరంలో ఏమన్నా చదివిపెట్టు. ఇప్పుడు చదవమంటే సంధ్యలో చదువుతున్నాడు. అయితే అదేమైనా రోగమా? ఏం చేయగలిగినాను కానీ ఇది ఎక్కడ రోగం? ఇందుకే రోగమా అని చదువు రాదా? వెళ్ళు వెళ్ళు. నువ్వెవరివి? ఓ ఆ చక్రం చక్రం గారు మనవరాలువా? తెలుస్తుంది, కళ్ళద్దాలు ఉన్నాయి కదా. సర్లే సరే ఉత్తరంలో ఏమన్నా చదువు పెట్టు. వస్తే ఇది ఏమైనా చెవునా? చిరుగు పెట్టు కాదు, చదువు పెట్టు. ఏం చూస్తున్నావే? ఉత్తరం చదవడానికి సిగ్నల్ కావాలా? నాకులా నువ్వు పేపర్ ఇస్తున్నావంటే నీకు ఏమీ రాదన్నమాట. అంకుల్ లేదు పెట్టలేదు. ఇప్పుడు దాకా చదువుతున్నట్టు వెళ్ళపించావు. వెళ్ళ మాయలు. ఉదయం వచ్చింది సాయంత్రం 4 రోజులు. ఇంకా ఉత్తరం చదువుకోలేకపోయాను. ఈమె మన పాఠశాలలో పాడాలంటే పంతులమ్మ గారు. పంతులమ్మ గారు ఉత్తరం పంతులమ్మ గారు. అవన్నీ తర్వాత చెప్తాను కానీ జరి ఉత్తరం లేకుండా చదివిపెట్టండి పంతులమ్మ గారు. అయితే నా ఇళ్ళ దగ్గర నుంచి అయింది. గౌరవనీయులైన అల్లుడి గారికి మీ మామగారు రాయినది మీ భార్య సుశీల. అయ్యో సుశీల, అయ్యో ఎంత పని జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? నేనేం ప్రేమకు చెప్పలేదు కదా. పూర్తిగా చదవనివ్వండి. చెప్పండి పంతులమ్మ గారు. మీ భార్య సుశీలకు 12 మంది పెట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీరు మనవలు తీసుకుని ఒంగోలు రండి. ఇట్లు మీ మామయ్య సోములు. అమ్మయ్య మంచివారు చెప్పారు పంతులమ్మ గారు. 12 మంది పెట్టుకుంటారు. హాయ్ భలే భలే. చూసే సీత నీకు తమ్ముడు పుట్టాడే. హాయ్ భలే భలే. నాకు తమ్ముడు పుట్టాడు. నా తమ్ముడు పుట్టాడా? ఇప్పటికి ఉత్తరం చదివించుకున్నానా? అవును సార్, మన పంతులమ్మ గారు చదువు పెట్టారు. ఇప్పటికైనా అర్థమైందా వెంకయ్య? చదువుకోకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో. మీరు చెప్పిన నిజమే పంతులమ్మ గారు. ఈసారి చిన్న దగ్గర నుండి ఊరులో ఏముందో చదువుకోలేక చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పటి నుంచి చదువు అశ్రద్ధ చేయండి. అందుకే వెంకయ్య నువ్వు పడిన ఇబ్బందులు నీ బిడ్డలకు రాకుండా ఉండాలని
పంపించు. తప్పకుండా పంపిస్తాను పంతులమ్మ గారు. నా ఇంటితో పాటు నా రెండో బిడ్డను కూడా పంపించి బాగా చదివించి గొప్ప వంట చేస్తాను. చూసారు కదా పిల్లలు, నాకులా మీరు ఇబ్బందులు పడకూడదంటే రోజు పడికి చదువుకోండి. జర ఆలోచించండి. మన వెంకయ్య చెప్పింది నిజం. పిల్లలు పడికి వెళ్ళాలి. మరి చెప్పారు పంతులమ్మ గారు. జర మీరు కూడా నాతో చెప్పండి. పెద్దలు పడికి